అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సంక్రాంతి పండగ అరిసెలు అన్నమాట. నాకు తెలిసి చాలామంది థంబ్నెయిల్ బాగుంది కదా అని చెప్పి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు కదా. సో ఆ థంబ్నెయిల్ అయితే నేనే చేశానండి. ఆ థంబ్నెయిల్ ఎలా చేశాను, ఎక్కడ చేశాను, ఏ యాప్ యూజ్ చేశాను, దానికి మనీ పే చేయాలా, ఫ్రీగా చేసుకోవచ్చా, ఈ వివరాలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను వీడియో మధ్యలో అయితే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇక్కడ అరిసెలకి పాకం ఇంపార్టెంట్ అండి. పాకం అనేది ఉండపాకం రావాలి. ఉండపాకం వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఉండపాకం. వచ్చిన వెంటనే అమ్మ నెయ్యి అలాగే నువ్వులు వేసేసింది. నెక్స్ట్ యాలకులు పంచదార పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా వేసేస్తుంది. అరిసెలు చేయడం అనేది ఒక ఇద్దరు ముగ్గురుతో అయ్యే పని కాదండి. ఈజీగా 4-5 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ నేను, మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా వారు, మేము 5గురం కలిస్తేనే ఈజీగా 3 hours పట్టింది. ఇక్కడ పాకం వచ్చిన వెంటనే తడి బియ్యం పిండి అయితే వేసుకొని తిప్పాలండి. తడి బియ్యం పిండే వేసుకోవాలి అరిసెలకి. బియ్యం పిండి కంపల్సరీ జల్లించుకోండి. జల్లించుకుంటే పొడి పొడిలాడుతూ బాగుంటుంది, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పిండి జల్లించుకొని వేస్తే బాగుండేది. అమ్మ బాగానే ఉంది కదా అని చెప్పి వేసేసింది. సో దానివల్ల ఏంటంటే ఉండలు కట్టేసింది. ఒకరు తిప్పాల్సింది ఇక్కడ ముగ్గురు కలిసి తిప్పితే కానీ అయ్యింది. కాసేపు మా వారు, కాసేపు అమ్మ, కాసేపు మా నాన్న, ఇలా ముగ్గురు తిప్పితే కానీ పిండి కరెక్ట్ ఫార్మేషన్లోకి వచ్చిందనమాట. సో అందుకే చెప్తున్నా, కంపల్సరీ జల్లించుకొని మాత్రమే వేసుకోండి పిండి, అప్పుడే అరిసెలు బాగా వస్తాయి. సో ఇక్కడైతే నేనైతే ఉండలు చుడుతున్నాను. నేను ఉండలు చుట్టడము, మా అత్తమ్మ అయితే అరిసెలు వత్తడము, అమ్మ ఏమో ఆయిల్లో డీప్ ఫ్రై చేయడము, డాడీ ఏమో తీయడము, మా వారేమో వత్తడము. సో ఇలాగా 5 పనులు చేస్తే కానీ మాకు ఒక 2.5 hours 3 hours అయిపోయింది. సో ఇంకా థంబ్నెయిల్ విషయానికి వస్తే ఏంటంటే, థంబ్నెయిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుందండి. మనం వీడియో ఎంత బాగున్నా సరే థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ వీడియోని యూట్యూబ్ పుష్ చేయదు. ఆ విషయం క్రియేటర్స్ అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాంటి థంబ్నెయిల్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని చూసి నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బయట ఒక థంబ్నెయిల్ చేయడానికి 500 నుంచి 1000 లోపు అయితే తీసుకుంటున్నారండి. అది తెలిసి చాలామంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ చేసి పెడుతున్నారు. దానివల్ల వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. బట్ చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఏఐ థంబ్నెయిల్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏ కాపీరైట్ కూడా రాదంటండి. నేను ఆల్రెడీ వీడియో చూసి మీకైతే షేర్ చేస్తున్నాను. నేనైతే ChatGPTలో చేశానండి. మనకి మన ఫోటో కూడా కావాలి అనుకుంటే ChatGPTతో పాటు జెమినీ ఏఐ కూడా యూజ్ చేయాలి. లేదు మనకు ఫోటో అవసరం లేదు, ఓన్లీ థంబ్నెయిల్, నార్మల్ థంబ్నెయిల్ ఉంటే సరిపోతుంది అనుకుంటే మనకి ఓన్లీ ఒక ChatGPT ఉంటే సరిపోతుంది. డబ్బులు యూజ్ చేయాలా అంటే అవునండి, ఒక 200 వరకు కట్టాలి 6 monthsకి. ఫస్ట్ ఒక 3 నుంచి ఒక 5 థంబ్నెయిల్స్ వరకు మనం ఫ్రీగా చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మీకు కావాలి అనుకుంటే అప్పుడు 6 monthsకి ఒక 200 కడితే మనకి 6 months ఫ్రీగా ఎన్ని థంబ్నెయిల్స్ అయినా చేసుకోవచ్చు అంటండి. సో నాకు ఈ అప్డేట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు దాకా ఎలా థంబ్నెయిల్ చేయించాలి ఏంటని బాధపడే వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశం అనే చెప్పాలి. యూట్యూబ్లోకి వెళ్ళి ఏఐ థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అని టైప్ చేస్తే చాలు, మీకు ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి, మీకు క్లారిటీగా చెప్తారు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో నాలాగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, థంబ్నెయిల్స్ ఎలా చేయాలి ఏంటని, వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే మీకు షేర్ చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నా దాక్ష తల్లి చూసారా ఎంత అల్లరి చేస్తుందో వాళ్ళ డాడీతో అలాగే వాళ్ళ నానితో కలిసి అరిసెల కోసం. ఈ అల్లరిని మీరు కూడా కాసేపు వినేయండి. సరే ఇది ఆరిపోయింది కాదు నాని ఆరిపోయింది. ఇదిగో పట్టుకో అమ్మ కాదు కొత్త కోరుకుంటా చూసావా.